Hi guys, welcome to Kapurlu with Pooja and welcome back to one more vlog. And ఇప్పుడు మేము బయటకు వచ్చామన్నమాట. సో లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంట్లో బోర్ కొట్టింది, బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఇంకా వెళ్ళలేదు స్పాట్కి, మౌంట్ మెసిడాన్కి అన్నమాట. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు పార్కింగ్ ప్లేసే లేదనమాట. అంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఇది సీజన్ కదా, సో అందుకని ఇంతమంది వచ్చేసినట్టున్నారు. కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తే చూడండి, ఎంత పార్క్ అసలుకి ఫుల్ అనమాట, అంతమంది జనాలు ఉన్నారు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫారెస్ట్ గ్లిడ్ గార్డెన్స్కి వెళ్తున్నాము. సో పార్కింగ్ చూస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇప్పుడే దిగాము. కార్ పార్క్ ఎక్కడో చేసాం, అంటే వెళ్ళాల్సింది ఎటో అనమాట, ఎక్కడో చేసాం కార్ పార్క్. ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. తీసుకో మాకు. మనం యాక్చువల్లీ లైన్ అక్కడ ఉంది, వెనకాలకి వెళ్ళాలి పలా. నో యా ఇది లైన్ కదా, వాళ్ళందరూ వేరే దానికోసం వెయిట్ చేస్తుంటున్నారు కన్నమ్మా. $20 అంట. వాట్ 10-20? ఇక్కడ టికెట్ తీసుకోవాలి. స్టార్టింగ్లోనే ఉంది యాక్చువల్లీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మళ్ళీ వస్తాను. సో మనం ఇక్కడ ఉన్నాము. ఓకే, ఇదంతా తిరగాలి, ఇక్కడ ఉన్నాం. ఓకే, లెట్స్ గో. సో స్టార్టింగ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. అక్కడ టికెట్ తీసుకుంటాము అండ్ నెక్స్ట్ ఇలా వస్తాము. ప్లాంట్స్ ఫర్ సేల్ అంట. ఎటు వెళ్దాము? సరే స్ట్రైట్ వెళ్దాం. నా ఫోన్ ఇస్తావా? $10. సో తీసుకో. ఇక్కడ క్లాసిక్ హస్బెండ్ బిహేవియర్ ఎక్కడో విన్నట్టుందా? ఫ్లాష్ బ్యాక్. క్లాసిక్ వైఫ్ బిహేవియర్. కాపీ కాదు, నువ్వు కొట్టిన డైలాగ్. వీళ్ళు ఇక్కడ ఇది వేసుకుని కూర్చున్నారు కన్నమ్మా. ఎక్కడ? ఇట్లా సెటప్ లాగా వేసుకుని కూర్చున్నారు. పిక్నిక్ టైప్. యాక్చువల్లీ లోపల చాలా బాగుంటుంది అని విన్నాను. చూడు, లోపలికి వెళ్దామా? వెళ్ళొచ్చా? వెళ్దాం దా, ఏమైతే వెళ్ళనీకి ఇక పెట్టింది దా. గైస్ ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. చూడు, కొన్ని ఇట్లా స్కల్ప్చర్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి కదా. నీ లెఫ్ట్ సైడ్ లో చూడరా. చూసా. వావ్, ఇది చూడు మధ్యలో ఇట్లా ఉంది సడన్ గా కదా. ఇక్కడ ఉన్నాం మనం. అసలు లోపల ఫౌంటైన్ ఉంది ఒకటి, క్రేజీ ఉంది, ఎవరు లేరు లోపల. అసలు ఎంత క్రేజీ ఉంది కదా, పెద్ద ఫౌంటైన్. కాకపోతే కొంచెం మెయింటైన్ చేసి ఉంటే బాగుంటది. కొంచెం మెయింటెనెన్స్ డబ్బులు చేస్తా, నేను చేస్తా వచ్చి డబ్బులు. ఎందుకు $20? ఆబ్వియస్లీ టికెట్ కి తీసుకుంటున్నప్పుడు మినిమం ఏమంటారు, మెయింటెనెన్స్ అని ఉండాలి కదా. దీని పేరు జపనీస్ గార్డెన్ అంట. ఏముందిరా ఇక్కడ? ఏం లేదు, చూడండి. జపనీస్ గార్డెన్ అన్నాడు కదా, ఏముందో చూడండి. ఏం లేదు, అందుకే జపనీస్ గార్డెన్. చూడండి ఏం లేదు, బట్ అవి బాగున్నాయి. అక్కడ ఆర్చ్ టైప్ ఉన్నాయి, అది బాగుంది. అసలు క్రేజీ ఉంది ఇదంతా. ఆ రెడ్ ఆకులు చూడు, ఓ వావ్, క్రేజీ ఉంది కదా. అబ్బా ఏమైంది? కొమ్మల్. ఆ స్కల్ప్చర్ చూడు. ఎదురా అదే వాళ్ళేందిరా గెరిటెలు పట్టుకొని ఉన్నారు. గరిటెలు కాదురా, గరిటెలా రే? గుడ్, ఎల్కేజీలో పడేది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వస్తుంది చూడు, అదిరా. గైస్ అవి పట్టుకొని గరిటెలు అంటుంది. ఇదేంటో గ్రోటో అంట. సో దిస్ ఇస్ సో నైస్ కదా. అండ్ గైస్ మేము కెమెరా మార్చాము.
మార్చలేదు. ఇది వరకు పాకెట్ 3 అదే డీజే పాకెట్ 3లో షూట్ చేస్తుండే, దాని లెన్స్ పోయినాయి. పోగొట్టింది. సో ఇప్పుడు యాక్షన్ 3లో షూట్ చేస్తున్నా. వాయిస్ ఎట్లా వస్తుందో ఏం తెలీదు. ఇంటికి వెళ్ళి దాన్ని ఇంకా ల్యాప్టాప్ ఎక్కించి చెక్ చేసుకోవాలి. సో బట్ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియోకి సో నెక్స్ట్ అంటే కొన్ని వీడియోస్ తర్వాత నేను లెన్స్ పర్చేస్ చేసి అప్పుడు షూట్ చేస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ కుక్క చూడండి ఎంత క్యూట్గా ఉందో. దొంగ ఒక అందరినీ రికార్డ్ చేస్తుంది. నో ఇంట్రెస్ట్ స్టాఫ్ ఓన్లీ అంట. మెయింటెనెన్స్ లేదనుకుంటా. ఇక్కడ బోన్సాయ్ ఉంది. యా ఏం లేని దానికి ఎందుకు రా ఫోటో తీసుకుంటున్నా? అట్లా బాగుంది. ఇట్లాగా బా పర్స్పెక్టివ్. అసలు ఎంత బాగుందో కదా చెట్టు. అది చూడు. ఇక్కడ నుంచో బాగుంది. ఇట్రా ఫోటో తీస్తాడు. డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ కాదు. సరే ఏదో గ్రీన్ కలర్ ఫంగ మీకు తెలుసు కదా, చాలులే. ఇదిగోండి ఇటుపక్క కూడా. ఇది చూసి వావ్ అని చెప్పి తీసుకొచ్చాను. ఇట్లా వ్యూ బాగుంది. తెంగరబుచ్చి వ్యూ ఓకే వాట్ ఎవర్. ఈ ఫౌంటైన్ చూడండి. చూపిస్తే చూస్తా అని చూసేవాళ్ళు అంటారు. అంత లేదు చూపిస్తారు కదా. ఎంతమంది ఉన్నారేంద్రా కదా. ఓ ఇది కూడా బాగుంది. అదే మెయిన్ అట్రాక్షన్. ఇదైతే భలే ఉంది. బట్ ఇది గ్రీన్ ఉండేసరికి అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు. కొంచెం కలర్ మారుంటే బాగుండేదేమో కదా పైన. యా యాక్చువల్గా ఈ కలర్లోకి మారాలి, ఇంకా అన్ని మారితే ఇంకా బాగుంటుంది. యా అక్కడ ఆర్చ్ కూడా ఈ కలర్లోనే రావాలి. ఇంకా టైం పట్టేటట్టుంది. తెచ్చుకో. అదేంటి అంత పెద్దగా ఉంది. డాక్టర్ పాపం కష్టపడుతున్నాడు. అసలు ఎంత బాగుందో కూడా ఇక్కడ ఆకులు పడిపోయి. ఈ కింద లీవ్స్ కలర్ లీవ్స్ కలర్ అదే క్రేజీ ఉందిగా. కన్నమ్మ ఇటే ఎందుకు తీసుకొస్తున్నా? షార్ట్ కట్ కన్నమ్మా. అంటే జాగ్రత్తనేమో అని అందుకే చూసుకున్నాడు. సార్ చెయ్యి. నా చెప్పులు బాగాలేవు. నార్మల్ చెప్పులు వేసుకొచ్చేసి అంటే టైం లేదు కదా. సో యాక్చువల్లీ 4 అయింది, 5కి క్లోజ్. ఇది వయమ్మ వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఆ కుప్పల్లో పడ్డారు ఇందకి బుడ్డోడు. కనమా కువ్వ చేశారు అంత. ఆకులన్నీ పడిపోయాయి కింద. భలే ఉంది ఇది. భలే ఉంది కదా ఇక్కడ నుంచి. ఇది కదా. చాలా సేపటి నుంచి వెయిట్ చేసింది దీనికోసమే అన్నమాట, ఇక్కడ వాక్ చేద్దాం అని. కానీ వాటర్ కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది. ఇదేదో కొంచెం అంత పాతగా ఉంది. లోపల బోన్సాయి చెట్లు ఉన్నాయి లోపల. ఉంది చెట్టు భలే ఉంది. ఏది ఇది కదా. బాగా కట్ చేశారు. ఇదే ద బ్రిడ్జ్. అమ్మో అదే స్లిప్ అయింది రా గైస్. ఇప్పుడు ఏమైందో తెలుసా, స్లిప్ అయింది. నేనే పడబోయా. ఆ చెప్పులు క్యాన్సిల్, ఇంకెప్పుడు వేసుకోవద్దు. ఇదంతా జాపనీస్ గార్డెన్ అంట. యా మొత్తం అయిపోయింది. 2 hours మొత్తం తిరగడానికి. ఆల్మోస్ట్ 2 hours పట్టింది కదా. 2 hours పట్టింది. ఎగ్జిట్ అవుతున్నాం. స్ట్రైట్ పోదాం. ఏంద్రా బాబు ఇలా ఉంది. ఇవన్నీ మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న గార్డెన్స్ లాగా పెట్టారనమాట. ఫారెస్ట్ గ్లేడ్ గార్డెన్స్ కదా, పేర్లోనే ఉంది ఫారెస్ట్ అని. అంటే ఫారెస్ట్ లాగా, ఫారెస్ట్ లోపల చిన్న గార్డెన్ సెట్ చేశారు. యా గార్డెన్ సెట్ చేశారు అంతే. బయటకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో బాయ్.
ఏంటి సందీప్ ఒక్కడే వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, కారు అక్కడ పార్క్ చేసామన్నమాట. సో ఇక్కడికి తీసుకొస్తాను, ఇక్కడే ఎక్కేస్తాను. ఎందుకంటే కాళ్ళు ఇది నావి చెప్పులు బాగాలేవు ఫ్లాట్స్. ఇంకో యాక్చువల్లీ షూ వేసుకోవాల్సింది, ఎక్కువ నడిచాం కదా ఇందాక. సో లెఫ్ట్ లెగ్ ఎట్లా అంటే నొప్పి వస్తుంది, కొద్దిగా పాదం నొప్పి వస్తుంది. అందుకని ఇక్కడే ఉంటా అని చెప్పా. 2 hours పట్టింది. అసలు 2 hours పట్టిద్దని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగానే ఉందన్నమాట. 2:30కి వెళ్ళాం లోపలికి, 4:30కి బయటకు వచ్చాము. సో నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు. సందీప్ వచ్చేసాడు. అంటే ఇంత చిన్నపాటి ట్రైల్ లాగా ఉండిద్దని తెలుసుంటే మెంటల్గా ప్రిపేర్ వచ్చేవాడిని. బాగుంది, కానీ చాలా బాగున్నాయి. స్ట్రీట్ మీద కూడా ఇట్లా ట్రీస్ ఉన్నాయి కదా, బాగున్నాయి. ఇట్లా వెళ్ళేదారి పొడుగునా వెళ్ళేదారి చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది సైడ్. ఇంకా కొన్ని డేస్ పోతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. లంచ్ అయితే ఇప్పుడు చేస్తున్నాము, చాలా లేట్ అయిపోయింది రోజు. అంటే 5 అయింది, 5కి తింటున్నాం ఇంకా. సో తినేటప్పుడు యూట్యూబ్లో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ తింటాను. అండ్ ఇప్పుడు ఏం చూస్తున్నా అంటే గెస్ ద యూట్యూబర్. అండ్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను అనమాట, నాకు కూడా తెలియదు ఎందుకో. మేబీ దిస్ ఇస్ సో కాల్డ్ అడిక్షన్ అనుకుంటా. ఎనీవేస్ చూస్తూ తినేస్తా. అండ్ ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో వింటర్ కదా, 6కి ఇంకా చీకటి అయిపోతుంది. హాయ్ గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. కాకపోతే దారిలో మెగ్డీ దగ్గర ఆపామన్నమాట. ఆపి సాఫ్ట్ సర్వ్ ఐస్ క్రీమ్ తినేసి అండ్ ఇంటికి వచ్చేసాము. ఇంకా ఐ గెస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. అంటే ఈరోజు ఒకటే ప్లేస్ తిరిగాము, ఇంకా దానికే 2 hours అయిపోయింది. ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 2 hours దానికే సరిపోతుందని. సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అప్పటికే బయటకు వచ్చేసరికి 4:35 అయిపోయింది. ఇంకెక్కడికి పోలేదు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ నేను వెళ్ళిపోయే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే 300+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా చెప్పేదేం లేదు, సబ్స్క్రైబ్ కొట్టేసి హ్యాపీగా వ్లాగ్స్ చూడండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.